నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఏంటండి యష్మిత ఈ ప్లేట్ పట్టుకొని ఎందుకు వచ్చిందా ఇవాళ అని అనుకుంటున్నారా? మీ అందరికీ తెలుసు కదండి, ఇవాళ రాఖీ పౌర్ణిమ. మన సనాతన ధర్మంలోనే ఉందండి. మన తోబుట్టువులు మనతో పెరిగి మనము కలిసి ఎదుగుతామండి. కొన్ని సందర్భాలలో కొంతమంది కెరియర్ అంటూ, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని అలా కొంచెంగా డిస్టెన్స్ పెరుగుతుంది. కానీ ఎంత దూరంలో ఉన్నా, ఎంత ఏం చేస్తున్నా, ఈరోజు సంవత్సరంలో ఒక్కసారి అందరూ తోబుట్టువులు కలిసి జరుపుకునే గొప్ప పండుగ మన రాఖీ పండుగ. కాబట్టి అందరికీ రాఖీ శుభాకాంక్షలండి. అందరూ కలిసి మనము ఆనందంగా ఈ రోజుని గడుపుదాము. నేను అంతే ఆనందంగా నా తోబుట్టు అయిన తమ్ముడిని ఇవాళ అయితే నేను పిలిచేశాను. మనము కలిసి పండగని సెలబ్రేట్ చేస్తూ యోగాని కూడా ప్రాక్టీస్ చేద్దాం. కాబట్టి ఇవాళ మా తమ్ముడిని పిలిచేస్తున్నానండి. శుభోదయం అందరికీ. నేను యువరాజ్. మీ రాఖీ స్పెషల్ ఎపిసోడ్కి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందండి, మనము రాఖీ పండగ రోజు అందరం రాఖీ కడతామండి. తోబుట్టులకి మనము రాఖీ కడతాము. దీని అర్థం ఏంటంటే, మన తమ్ముళ్ళైనా అన్నలైనా మనని రక్షించాలని ఒకరికి ఒకరు మనం ఇచ్చుకునే ప్రామిస్ అనుకోండి, చిన్న ప్రామిస్. కాబట్టి ఇవాళ నేను ఈ సెలబ్రేషన్ మీ అందరితో చేసుకుంటున్నాను కాబట్టి నేను చాలా ఆనందంగా ఉన్నాను. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. మంచిగా చదువుకో, మంచిగా ఎదుగు. అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే, అమ్మతోడు నాన్నతోడు నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా. అందరూ చెల్లెళ్ళు అక్కలు ఈ రోజు కోసం వెయిట్ చేస్తారండి. ఏదో ఒక చిన్న గిఫ్ట్ వస్తుంది అని. అది ఏ గిఫ్ట్ అయినా సరే అండి, ఎక్కువ కాస్ట్లీ అయినా చిన్నదైనా మనకి చాలా గుండెకి అత్తుకుంటుందండి. 1 year చెప్పుకుంటామండి మనము, మా తమ్ముడు రాఖీకి ఇది ఇచ్చాడు, అన్న ఇలా ఇచ్చాడు అని మనం చాలా అనుకుంటాము. కాబట్టి నాకైతే మా తమ్ముడు ఇవాళ ఈ గిఫ్ట్ ఇచ్చాడు. అందరూ రెడీగా ఉన్నారా అండి? చిన్నప్పుడు మనం ఎన్నో ఆటలు ఆడుంటామండి, తోబుట్టువులతో చాలా ఆటలు ఆడాము. ఇవాళ మనం కొన్ని యోగా పోజెస్ తమ్ముడితో చేస్తానండి. మీరు కలిసి నాతో చేయటానికి ట్రై చేయండి. మనము మన సాధన స్టార్ట్ చేసే ముందండి ఒక చిన్న విషయం అండి, నేను మా తమ్ముడిని అడగాలనుకుంటున్నాను. ఏ గేమ్స్ మనం చిన్నప్పటి నుంచి ఆడామో కొన్ని పేర్లు అలా చెప్పమని చెప్తున్నాను, చూద్దాం ఏం చెప్తాడో. నేను చాలా క్యూరియాస్గా ఉన్నాను. దాగుడు మూతలు, క్రికెట్, ఓకే, క్యారమ్ బోర్డ్, ఇంకా చెస్ ఆడేవాళ్ళము. గుర్తున్నాయా? ఓకే. చాలా రోజుల తర్వాత మా తమ్ముడు అయితే నాకు దొరికాడండి. ఇవాళ బాగా వాష్ చేద్దాము, యోగా అంటే ఏముంటుందో అని రుచి చూపించాలని నాకైతే చాలా ఉందండి. మా తమ్ముడు కూడా ఎక్కువగా జిమ్కి వెళ్ళడం, డాన్స్, వర్కౌట్లు ఇలాంటివి చేస్తూ ఉంటాడండి. కానీ యోగా చాలా తక్కువ. ఇవాళ నేను యోగా ఎలా ఉంటుందో అని కొంచెం రుచి చూపించాలని అనుకుంటున్నాను. అడిగితే రాడు కదండి, ఇవాళ రాఖీ పండుగ. నేను అడిగితే ఏదైనా చేస్తాడు కాబట్టి ఇవాళ ఇలా తీసుకొచ్చాను. మనము స్టార్ట్ చేద్దాము. తాడాసనాలో చూడండి, ముందుగా మీరు ఇలా వెనక్కి తిరగండి. మీ వీపులు ఒక వైపున ఉండాలండి. మనము లెగ్స్ టుగెదర్ పెడుతూ తాడాసనాలో నిల్చుంటాం. నిల్చున్న తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి ఎత్తి ఆర్చ్ బ్యాక్ చేయండి. చూడండి, నేనైతే చేతుల్ని టచ్ చేసాము. ఇది నాకు ఈజీగా ఉంది కదండి, కొంచెం డిస్టెన్స్ పెంచుతున్నాను. తర్వాత శ్వాసని వదులుతూ కిందికి బెండ్ ఫార్వర్డ్ అవుతూ కింద నుంచి హ్యాండ్స్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. సో చూసారు కదండి, ప్రాక్టీస్ ఎలా చేయాలో మీకు చూపించాను. మా తమ్ముడు కూడా మీలాగా కొంచెం ఫాలో అవ్వటానికి ట్రై చేస్తున్నాడండి. సేమ్ మేము ఎలా చేస్తున్నామో అలా చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఇన్హేల్ చేస్తూ మీరు ఆర్చ్ బ్యాక్ చేస్తారు.
మీరు ఎక్సేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్ అవుతూ చేతులని ఆనించడానికి ట్రై చేయండి. ఈ ప్రాక్టీస్ని మనము కొన్నిసార్లు చేద్దాము. ఇవి చిన్న చిన్న వార్మప్స్ అండి, మనము కలిసి చేద్దాం. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు అండి మీ మోకాళ్ళు బెండ్ అవ్వకుండా చూసుకోండి. మోకాళ్ళని స్ట్రైట్గా పెడుతూ మీరు చేసినప్పుడు దాని బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. మనము కలిసి చేద్దాము. Inhale, raise the hands up. In the same pace, go down. మెల్లగా తాడాసనాలో రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్గా మనం ఏం చేస్తున్నామంటే స్పైన్ని ట్విస్ట్ చేస్తున్నామండి. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. సేమ్ పొజిషన్ అండి, మన వీపు వైపునే ఉంటాము. చూడండి, శ్వాసని సెంటర్లో తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు ట్విస్ట్ అవ్వండి. ఆపోజిట్ డైరెక్షన్లో మీరు ట్విస్ట్ అవ్వాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఇన్హేల్, ఎక్సేల్ అవుతూ ట్విస్ట్. కుదిరితే మీరు క్లాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. మెల్లగా మీరు రిలాక్స్ అవ్వచ్చు. మనకి గుర్తే ఉంటుందండి, చిన్నప్పుడు మనము బ్యాగ్స్ని లిఫ్ట్ చేస్తూ ఎలా పడితే అలా ఆడుకునే వాళ్ళము. సేమ్ అలానే నేను మా తమ్ముడిని ఎత్తబోతున్నాను. చూడండి, నేను ఎత్తబోతున్నాను కాబట్టి ముందుగా నేను చేతుల్ని నేను తీసుకెళ్తున్నాను. చూడండి, బ్యాగ్ ఎలా వేసుకుంటాము, ముందుగా మనం చేతులు వేసుకుంటాం కదా, సేమ్ అలానే నేను మా తమ్ముడిని హోల్డ్ చేశాను. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదులుతూ బెండ్ అవుతూ హాఫ్వే ఎత్తటానికి ట్రై చేయండి. ఇప్పుడు ఆపోజిట్గా మా తమ్ముడు నన్ను ఎత్తుతాడండి. చూడండి, రిలీజ్. మనము ఇలా కొన్నిసార్లు చేద్దాము. మాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని రిలాక్స్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఇవాళ మన వార్మప్స్ మనము మన తోబుట్టువులతో ఒక చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అయితే మనం చేసాము. ఇవాళ మనము ఆసనాస్ ప్రాక్టీస్ చేసే ముందు మా తమ్ముడు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడని నాకు ఎప్పటి నుంచే గుసగుసలాడుతున్నాడండి. చెప్తాడంట, వినండి. అయితే మేము చిన్నప్పటికెళ్ళి మాదొక తెలియని బాండ్. లైక్ ఎలా అంటే కొట్టుకునే వాళ్ళము, సరదాగా చాలా ఆడుకునే వాళ్ళము. పెళ్ళి అయిపోయిన తర్వాత చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు ఆడుకుందామంటే పెద్దగా అయిపోయాము. పెద్దగా ఎప్పుడు అవ్వలేదండి. మనం ఎప్పుడైనా చిన్నతనం మన లోపల ఇన్నర్ చైల్డ్ అంటూ ఉంటుంది. దాన్ని బయట పెట్టడానికి చాలా అనుకుంటాం, రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి కదండి. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది, నేను ఒకరికి వైఫ్ అయ్యాను, ఒకరికి కోడలు అయ్యాను, ఒకరికి అమ్మ అయ్యాను. అలా నా కేటగిరీస్ అన్నవి చేంజ్ అయ్యాయి కాబట్టి ఆ కొంచెం బాండ్ అన్నది అటు ఇటు అవుతుంది. కానీ మనలో ఉన్న చిన్నతనాన్ని మనం ఎప్పుడు బయట పెట్టాలండి. మనసుకి ఏది నచ్చితే అది మాట్లాడాలి, మనసుకి ఏది నచ్చితే అదే చేయాలి. మన రెస్పాన్సిబిలిటీస్ చేస్తూ ఇవన్నీ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మనం ఇంకా ఆనందంగా ఉంటాం. మనం చేయబోయేది పరివృత ఉత్కటాసన. ఈ ఆసనాలో ఎలా చేయాలి మనము ఒకరితో అన్నది నేను ఇవాళ మీతో చూపిస్తానండి. ముందుగా గుర్తుపెట్టుకోండి, దీన్ని ఆక్రో యోగా అంటారండి. ఇద్దరు చేసేదాన్ని ఆక్రో యోగా అంటారు. ఆక్రో యోగా చేయటం వల్ల మనకి ట్రస్ట్ అన్నది బాగా పెరుగుతుందండి. కాన్ఫిడెన్స్ అన్నది కూడా చాలా పెరుగుతుంది. ఇంకా అలానే మన సాధన కూడా అవుతుంది. కాబట్టి మనము ఆసనాన్ని చేసేద్దాం. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా మనము ఇలా తాడాసనాలో ఉంటాం. ముందుగా మీరు ఇలా తాడాసనాలో నిల్చోండి. శ్వాసని వదులుతూ మీరు స్క్వాట్ చేస్తారనమాట. చూడండి, మోకాలని దగ్గరగా పెడుతూ మీరు స్క్వాట్ అవుతారు. కొంచెం షోల్డర్ని ఇలా ఉంటే ఇలా పైకి ఎత్తండి. ఎత్తుతూ ఒక చేతిని, నేను నా కుడి చేతిని ఇస్తున్నాను, మా తమ్ముడు ఎడమ చేతిని ఇస్తున్నాడు. చూడండి, నా ఎడమ చేతిని నేను స్ట్రెచ్ చేస్తూ వెనక్కి చూస్తున్నాను.
మళ్ళీ మీరు శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఇప్పుడు మీరు వేరే వైపున ట్విస్ట్ అవుతారు. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్. చూసారు కదండి, పరివృత ఉత్కటాసన మనము ఇద్దరితో ఎలా చేయాలో చూపించాను. ఈ ప్రాక్టీస్ని మనము కొన్నిసార్లు చేద్దాము, మాతో పాటు మీరు చేయండి. और थोड़ा स्क्वाटो. ఇదండి పరివృత ఉత్కటాసన. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మన మోకాలు అనేవి చాలా బలంగా అవుతాయండి. మన కాళ్ళ కండరాలు చాలా బలంగా అవుతాయి. మనము ట్విస్ట్ అవుతున్నాం చూడండి, మన ఈ మజిల్స్ దగ్గర చాలా బాగా స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మీరైతే కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నానండి. కుదరకపోయినా రాసుకొని మళ్ళీ ఎప్పుడన్నా మీ తోబుట్టువులు వచ్చినప్పుడు ఈ ప్రాక్టీస్ని చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఫలకాసన. ఫలకాసన మీకు ఈ పాటికైతే తెలిసిపోయి ఉంటుందండి. ఎలా చేయాలో, అలైన్మెంట్ ఏంటో ప్రతి ఒక్కటి మీకు తెలిసే ఉంటుంది. కానీ ఇద్దరు ఎలా చేయాలో చూపిస్తాము చూడండి. ముందుగా మా తమ్ముడు కింద ఉంటాడండి, చూడండి. మీరు హ్యాండ్స్ని కింద పెడుతూ కాళ్ళని బాగా స్ట్రెచ్ చేస్తారు. చూడండి, మీ భుజాలు మీ చేతులు ఒకటే లైన్లో ఉండాలి. ఇంకా మీ హిప్ ఎక్కువగా కిందికి ఎక్కువగా పైకి ఉండొద్దు. మీ షోల్డర్ బ్లేడ్స్ లాక్ అవ్వాలండి. థోడా ఉఠా, ऊपर ఉఠా. మీ షోల్డర్ బ్లేడ్స్ ఇలా లాక్ ఉండాలండి. థోడా డౌన్ కర్. ఇలా ఉండొద్దండి. చూడండి, ఇలా గుంత ఉండకుండా మనము షోల్డర్స్ని లాక్ చేస్తాం. మీరు పైకి లిఫ్ట్ చేస్తూ షోల్డర్ బ్లేడ్స్ని లాక్ చేస్తారు. ఇంకా ముందుకి చూస్తారు. ఇప్పుడు నేనైతే మా తమ్ముడు పైకి వెళ్తున్నానండి, చూడండి. చూసారు కదండి, ఫలకాసన. మనము ఫలకాసన చేయడానికి చాలా బలం కావాలండి. హ్యాండ్ స్ట్రెంత్ అన్నది చాలా అవసరం. అలాంటిది మా తమ్ముడు నన్ను ఎత్తాడంటే చాలా గ్రేట్ అండి. చాలా మంచి హ్యాండ్ స్ట్రెంత్ ఉండుంటుంది వాడికి. మన శరీరాన్ని మనము మోయటానికి కష్టపడతామండి. అలాంటిది మా తమ్ముడు నన్ను మోసాడంటే నేను చాలా గర్వపడుతున్నాను. ఇంకొకసారి ఈ ఆసనాన్ని మనము కలిసి చేద్దాము, మాతో పాటు మీరు చేయండి. हिप डाउन. हाँ, शोल्डर ब्लेड्स लॉक. थोड़ा डिस्टेंस क्रिएट करना लेग्स के बीच में. మీకు ఒకవేళ ఇమ్మీడియట్గా రెస్ట్ తీసుకోవాలంటే శిశు ఆసనాలో మీరు రెస్ట్ చేయొచ్చు. లాస్ట్ స్ట్రెచ్ అయితే ఇవాళ మనం చేద్దామండి. ఎక్కువగా బ్యాక్ బెండింగ్ ఉంటుంది. నేను అర్ధ ఉష్ట్రాసనాలో ఉంటాను, తమ్ముడేమో హస్త ఉత్థానాసన చేస్తాడు. మేము ఎలా ప్రాక్టీస్ చేస్తున్నామో ముందుగా చూడండి, తర్వాత మనము కలిసి చేద్దాం. ముందుగా నేనైతే నీల్ డౌన్ పొజిషన్కి వచ్చేసానండి. నా మోకాలని డ్రాప్ చేస్తూ నీల్స్ డౌన్ పొజిషన్లో ఉన్నాను. తమ్ముడేమో తాడాసనాలో ఉన్నాడండి. మనము శ్వాసని తీసుకుంటూ చూడండి, నేనైతే ఒక చేతినే నేను వెనక్కి తీసుకెళ్తున్నాను, ఇంకో చేతిని మీరు ఇలా వేస్ట్ మీద పెట్టొచ్చు. తమ్ముడు మాత్రం రెండు చేతుల్ని పైకెత్తి ఆర్చ్ బ్యాక్ చేస్తాడు. చూడండి, శ్వాసని తీసుకుంటూ ఆర్చ్ బ్యాక్ చేయడానికి ట్రై చేయండి. ఇన్హేల్, రేజ్ ద హ్యాండ్స్ అప్. శ్వాసని తీసుకుంటూ వేరే వైపున చేస్తాము. చూసారు
చూసారు కదండి ఎలా చేయాలో మీకు చూపించాను. దీనివల్ల మనకి మంచిగా బ్యాక్ బెండింగ్ అన్నది అవుతుంది. ఉస్ట్రాసనాలో ఉన్న బెనిఫిట్స్ కూడా మనకి వస్తాయండి. అబ్డామినల్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. బ్యాక్ మజిల్స్ని మనము చాలా స్ట్రెంగ్తెన్ చేస్తాం. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు కళ్ళని తెరిచే ఉంచడానికి చూడండి. ఈ ప్రాక్టీస్ని మనము కలిసి చేద్దాము. మాతో పాటు మీరు చేయండి. Inhale, raise the hands up. Again, start. Raise, 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 raise. స్లోగా మీరు శిశు ఆసనాలో రెస్ట్ చేయొచ్చు. ఇదండి అర్ధ ఉష్ట్రాసన, హస్త ఉత్థానాసన. ఈ ప్రాక్టీస్ని కూడా మీరు ప్రాక్టీస్ చేస్తానని నేనైతే అనుకుంటున్నాను, లేదా మీరు ప్రతిరోజు చేయటానికి ట్రై చేయండి. మా తమ్ముడిని అడగాలనుకుంటున్నానండి, యోగా ఎలా ఫీల్ అయ్యాడు, స్ట్రెచెస్ని ఎలా ఫీల్ అయ్యాడో నేను వాడి మాటల్లో వినాలని చాలా అనుకుంటున్నాను. సో చాలా మంచిగా అనిపించింది. లైక్ నాకు కొంచెం బ్యాక్ చాలా మంచి రిలీఫ్గా ఉంది. సో నాకు ఇంత బాగుంటుందని నాకు తెలియలేదు. నా బ్యాక్ పెయిన్ బ్యాక్ స్ట్రెచెస్తోని చాలా రిలీఫ్గా ఉంది. నేను నెక్స్ట్ రేపటి నుంచి యోగా రెగ్యులర్గా చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను. అక్క చాలామందికి మంచిగా లైక్ యోగా చేపిస్తున్నారు. సో దానివల్ల చాలా ఆయు ఆరోగ్యంలో చాలా మంచి చేంజెస్ ఉంటాయి. మెంటల్ టెన్షన్ నుంచి బయటికి వస్తారు. ఇంకా సంతోషంగా అందరితోటి కలిసిమెలిసి ఉండడానికి చాలా మంచిగా ఉంటుంది. మా అక్కలో చాలా చేంజెస్ అబ్జర్వ్ చేశాను. ఎలాగంటే అందరికీ యోగా హీలింగ్ చేస్తున్నారు. సో తనని తాను కూడా హీల్ చేసుకున్నారు. సో చాలా మెంటల్ పీస్లో మంచి సంతోషంగా ఉండడానికి మంచిగా ఉంటుంది. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అక్కని ఇలా టీవీలో చూస్తున్నందుకు. మా వాడు పెద్దోడు అయిపోయాడండి. అయిపోయి ఇదండి ఇవాళ మన ప్రాక్టీస్. ఇవాళ ఈ పండగ రోజున మళ్ళీ మనము ఇలా తోబుట్టులతో చేసుకోవడం నాకైతే చాలా ఆనందాన్ని ఇస్తుంది. అదే ఆనందాన్ని మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరోసారి రాఖీ పండగ శుభాకాంక్షలు అండి అందరికీ. మనము మళ్ళీ కలుద్దాం.